కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అదేవిధంగా భరతవర్ష ట్రస్ట్ ఫౌండేషన్ సంయుక్తంగా 30వ తేదీ ఆగస్టు ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని నిర్వహించబోతున్నాం. ఇది ఎందుకు నిర్వహించబోతున్నాము అంటే, ముందు కాలంలో క్యాన్సర్ అంటే 50 నుంచి 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. కానీ ఇప్పుడున్న కాలంలో 30 నుంచి 40 సంవత్సరాల వారికి కూడా ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తుంది. మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంత ఫలితాలు ఉంటాయో, ఒకవేళ క్యాన్సర్ రాకుండా ముందు దశలోనే గుర్తించి, అంటే స్క్రీనింగ్ పరీక్షలు చేయించి ముందు దశలోనే గుర్తిస్తే వాటిని పూర్తిగా నయం చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనము ప్రతి ఊర్లో కూడా 2 నెలలకు ఒకసారి స్క్రీనింగ్ క్యాంపులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు రావాల్సి ఉంటుంది? ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి ఒక్కరూ కూడా మా క్యాంపుకు వచ్చి స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. వీళ్ళలో రొమ్ము క్యాన్సర్స్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్ కానీ, పెద్ద ప్రేగు క్యాన్సర్స్ కానీ, ఇలాంటి వాటినన్నింటినీ కూడా ముందుగానే గుర్తించి మనం చికిత్స చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి మగవారు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, పెద్ద ప్రేగు క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ, ఇలాంటి వాటిని కూడా గుర్తించి ముందుగానే చికిత్స చేస్తే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మీ ఇంట్లో కానీ లేకపోతే మీ బంధువుల్లో కానీ ఎవరికైనా క్యాన్సర్స్ ఉంటే అలాంటి వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా ఏ వయసులో అయినా వచ్చి టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడున్న కాలంలో సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సినేషన్ అనేది అవైలబుల్ ఉంది. సో ఎటువంటి వారు వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, లేకపోతే అవి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇలాంటి సమాచారం కోసం కూడా మా స్క్రీనింగ్ క్యాంప్కి రావచ్చు. దీంతో పాటు ఈసారి మేము క్యాన్సర్తో పాటు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్, గైనకాలజీ వంటి డాక్టర్స్ కూడా మీ దగ్గరికే వచ్చి, ఎందుకంటే ఈ టెస్టులన్నీ కూడా మీరు సిటీకి వచ్చిన తర్వాత కూడా మామూలుగా చేయించుకోవాలంటే వాటికి అపాయింట్మెంట్ తీసుకోవాలి, రిపోర్ట్స్ కోసం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. అలాంటిది మేము ఇంత ఖర్చుతో కూడుకున్న పరీక్షలు కూడా మీ వద్దకే వచ్చి అప్పటికప్పుడే పరీక్షలు చేసి ఆ రోజు రిపోర్ట్స్ ఇచ్చి డాక్టర్స్ కన్సల్టేషన్ కూడా అదే రోజు ఇచ్చి మెడిసిన్స్ అవసరమైతే బేసిక్ మెడిసిన్స్ కూడా అదే రోజు మీకు సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఈ పిడుగు గ్రామ ప్రజలందరూ కూడా, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గర ఆల్రెడీ మీరు ఎక్కడైనా చూపించుకుంటుంటే ఆ రిపోర్ట్స్ అనేది తప్పనిసరిగా తీసుకురండి. అదేవిధంగా మీకు ఎండోస్కోపీ కానీ ఏదైనా కొన్ని బ్లడ్ టెస్టులు అవసరమవుతాయి కాబట్టి, సో ప్రతి ఒక్కరూ కూడా ఏమి తినకుండా ఉపవాసంతో వస్తే, మరింత తొందరగా ఎర్లీగా వస్తే మీకు పరీక్షలు చేసి ఆ రిజల్ట్స్ కూడా మీకు చెప్పి అప్పటికప్పుడు కన్సల్టేషన్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.